ఓకే. అంటే సో అంటే ఇంకోటి కొంచెం ఇబ్బంది పెట్టే క్వెషన్ అనుకుంటా ఇది. బట్ మీకు నచ్చినట్టు సమాధానం. సో ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత, సో వాళ్ళిద్దరూ ఎంత బెస్ట్ పేరో, సో ఇక్కడికి వచ్చేసరికి దిత్తి సునైనా అండ్ షన్ను, సో ఎప్పటి నుంచో, అండ్ తర్వాత ఆవిడ ఎక్కడ కనిపించలేదు, వాళ్ళు అక్కడ. సో ఏంటి, సో చాలామంది ఫీల్ అవుతున్నారు. సో యాజ్ ఎ మీరు ఫ్రెండ్ కాబట్టి రీజన్ ఏమన్నా తెలుసా? నా ఫేవరెట్ కపుల్ సమంత నాగ చైతన్య. వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడు నేను ఎలాగైతే మూసుకొని కూర్చున్నానో, వీళ్ళిద్దరిది జరిగినప్పుడు కూడా నేను అదే చేశాను అంతే. ఎందుకంటే ఒక కపుల్ మధ్యలో మనం దూరలేం, మనం ఏం చేయలేం కూడా కపుల్ మధ్యలో దూరి. సో సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నానో, వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు కూడా అంతే సైలెంట్గా ఉన్నాను. ఏం మాట్లాడడానికి కూడా నాకు షాక్లో ఉన్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఆ పోస్ట్. ఓకే. బట్ ఎక్కడో నాకు ఏమనిపించిందంటే, ఇంకా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కదా, మనం ఎలాగా జడ్జ్ చేయగలం. సో అంటే మామూలుగా రిలేషన్ లో ఉన్నప్పుడు చూసేవాళ్ళు కాబట్టి, సో వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు, సో ఒకరి మీద అది నేను చూడండి చాలా మంది చూసారు కూడా. మీరు చూసింది తక్కువే, మీరైతే క్లోజ్ దగ్గర నుంచి చూస్తారు కాబట్టి. నేను చూసినప్పుడు అయితే చాలా బెస్ట్ కపుల్ గానే ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరు కలిసే వచ్చేవాళ్ళు. బర్త్డే పార్టీస్కి వెళ్ళే వాళ్ళం, బయటికి తిరిగే వాళ్ళం, మూవీస్కి వెళ్ళే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. ఓకే. కానీ అది ఇంకా బీబీ చెప్పలేము. బ్రేకప్ కారణం అని చాలా మంది అనుకుంటున్నారు. యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు అది రాంగ్ అని చెప్తారా? అంటే వాళ్ళు ఏం గొడవ అయిందో వాళ్ళిద్దరి మధ్య, అసలు ఎందుకు విడిపోయి నాకైతే చెప్పలేదు కదండి. నేనైతే అడగను కూడా. ఓకే. సో నాకు అది తెలియదు, బిగ్ బాస్ వల్ల లేకపోతే ఇంకేం పర్సనల్ రీజన్స్ అనేది నాకైతే టు బి హానెస్ట్ తెలీదు. అది నన్ను అడిగితే ఐఎమ్ ద రాంగ్ పర్సన్ టు ఆన్సర్ ఫర్ దట్. బట్ జెస్సీ బ్రోకి అయితే ఒక హోప్ ఉంది, మళ్ళీ కలవచ్చేమో అన్న ఒక హోప్ అయితే. ఇప్పుడు మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్, అరే సిరి కానీ షన్ను కానీ ఎవరైనా ఇంకెవరైనా సన్నీ కానీ ఫోన్ చేసి నాకు పలానా హెల్ప్ కావాలా అంటే, అది ఏ టైం అయినా సరే నా వంతు అయితే నేను చేస్తాను. అది ఏ టైం అయినా చేస్తాను, అందులో నాకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ కొన్ని మ్యాటర్స్ నేను డిస్కస్ చేయను. ఇప్పుడు వాడు హౌస్లో ఉన్నప్పుడు నేను ఒక చిన్న మెసేజ్లో పంపించాను, వార్నింగ్లో వీడియో, అంటే వాడికి ఎప్పుడే హెల్ప్ అవుతుందో నేను వస్తాను. ఓకే. అంతేగాని వాడు వద్దనుకుంటే నేను ఆ టైంలో అక్కడికి వెళ్ళను. బికాస్ వాళ్ళు కావాలనుకుంటే వెళ్ళాలి, కానీ వద్దనుకున్నప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు కావాలి, ఈ జెస్సీ రైట్ పర్సన్ అంటే నాకు చెప్తారు వచ్చి. సో అందుకు నేను అందులో టచ్ చేయలేదు అంతే. ఈ షణ్ముఖ్ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఇప్పటి నుంచి ఈయన వైజాగ్లో ఆ ఏజెంట్ ప్రాంతం నుంచి తాగేవాడు, ఎప్పటి నుంచో ఉంది నాకు అలవాటు. సార్ నార్మల్గా మనం దీన్ని కొంచెం లోతులోకి వెళ్తే కొంచెం దాన్ని బట్టి 16 గ్రాముల గంజాయి అతని దగ్గర దొరికింది అంటే, నార్మల్గా 16 గ్రామ్స్ గంజాయి దొరికిందంటే బాధితుడు అనొచ్చా, లేకపోతే వేరే రకంగా అనుకోవచ్చా? బాధితుల దగ్గర కూడా ఎక్కువ ఉంటాయి, మళ్ళీ దొరుకుతాయో లేవని చెప్పి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అట్లేం చేయడం లేదు, కానీ సప్లై చేసేవాడైతే ఆయనకంత అవసరం ఉందో లేదో తెలియదు. మరి ఆయనే చెప్పాలి, నేను ఆయనకి ఇచ్చానండి అని. ఇప్పుడు 16 గ్రాములు అంటే ఒకేసారి ఎక్కువ స్టాక్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ కేటగిరీలో ఇద్దాం ప్రజెంట్. అంటే ఇప్పుడు మీ బయట పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు ఇంత డబ్బులు ఉంటాయి, చిన్న పాకెట్ మన 500 600 ఎంతో ఉంటే వెళ్ళి ఎంతో తెచ్చుకుంటారు. దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు ఒకేసారి తెచ్చుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. అదే పనిగా పీలుస్తూ ఉంటారు. రెండోది 16 గ్రాములు ఉన్నాయంటే అది మనకి ఎక్కువ అనిపిస్తుంది, ఆయనకు తక్కువేమో. రోజుకైనా మోతాదు 2-3 ప్యాకెట్లేమో, రోజుకి 20 గ్రాములు తాగుతాడేమో, ఎవరికి తెలుసు. అలా కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు స్మోకర్ ఉంటాడు, చైన్ స్మోకరు ఉంటాడు. స్మోకర్ దగ్గర సిగరెట్లు ఏమి ఉండవు, వాడు బయటికి వెళ్ళి టీ తాగి అక్కడ కొనుక్కొని ఒక సిగరెట్ తాగేసి వెళ్తాడు. చైన్ స్మోకర్ దగ్గర ఎప్పుడు పెట్టలు క్యారీ చేసుకుంటూ వెళ్తాడు, నిమిషం తాగుతానే ఉంటాడు. ఈ కేటగిరీలో వేసేయచ్చు. ఓకే. 2 సార్, అన్న తమ్ముడు అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇటు అన్నను చూసుకున్నట్టయితే, బట్ దానికి సంబంధించి మోసం చేశాడు, లివింగ్లో ఉన్నారా లేకపోతే ఏంటి, డబ్బులు ఏంటి, అవి ఇవి మోసం చేశాడని చెప్తే అన్నకి ఎలాంటికి, అంటే పెళ్ళి అయిపోయిందని కూడా చెప్తున్నారండి. ఫస్ట్ నెంబర్ 1 మ్యూచువల్ అండర్స్టాండింగ్లో లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు అని చెప్పి కోర్టే చెప్పిన తర్వాత వీళ్ళు ఆ కేటగిరీలన్నీ ఎత్తుక్కొని ఏదో రకంగా కాంప్రమైజ్లోకే వస్తుంది. లాస్ట్కి అమ్మాయికి ఎంతో కొంత సెటిల్ చేసి పోవడము, లేకపోతే ఇప్పుడు ఈమెకి కోపం వచ్చింది అంటే నెంబర్ 1 అతనితో అయితే జీవితాంతం ఉండలేదు. పోలీస్ స్టేషన్ దాకా కేసు వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి బతకగలరా? బతకలేదు. కాకపోతే ఈమెకి ఏంటి, ఈ 10 ఏళ్ళు ఈమె దగ్గర ఏమన్నా గిఫ్ట్ల రూపంలోనో దేని రూపంలోనో ఏమైనా తీసుకున్నాడా, అవన్నీ బ్యాక్ తీసుకోవడం. పైగా
ఈమె ఇతనితో 10 ఏళ్ళు తిరిగింది కాబట్టి ఈమె ఇంకెవరితో తిరిగే అవకాశం లేదు కదా. అంటే ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వైపు నుంచి మనం స్టోరీ చూసాము. ఇప్పుడు మేబీ సంపత్ వేరే ఇంకేదైనా ఇంకో స్టోరీ ఆయన ఇంకోటి చెప్పవచ్చు కదా. ఆయన ఎన్ని స్టోరీలు చెప్పినా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద కేసు దొరికింది కాబట్టి ఆయన్ని నిందితుడు నేరస్తుడు ఒకసారి తప్పు చేసినప్పుడు మిగతా ఇంకోసారి చేయకపోయినా కానీ అదే తప్పు ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ పిల్ల ఇన్నోసెంట్ గానే ఉంది. ఎందుకంటే ఇవిడే కదా తీసుకెళ్ళింది పోలీసుల్ని. కానీ కరెక్ట్ టైంలో తీసుకెళ్ళింది. సీరియస్లీ అంటే ఈమెకి అక్కడ ఇంకో అమ్మాయి ఉందేమో అని వెళ్ళింది కానీ ఐ డిడ్ అండర్స్టాండ్. అది అన్ఎక్స్పెక్టెడ్ ఈ అబ్బాయి దొరకడం, పాపం వాడి ఫేట్ అలా ఉంది. ఓకే, అయితే జశ్వంత్ ఎవరైతే ఉన్నారో షణ్ముఖ్ జశ్వంత్కి ఎలాగా అంటే నేరం ఏదైతే రుజువు అయితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది పోలీసు? అందుకే దీప్తి వదిలేసింది ఈ అబ్బాయిని, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. ఆ పిల్లకి అంటే దీప్తి సునైనా వీళ్ళిద్దరు చాలా అసలు పేరు, వీళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ బాధితుడు అనుకున్నారు అనుకోండి, కొంచెం రీహాబ్ సెంటర్కో పంపించేసి ఏదైనా చిల్ల చితిక శిక్షేసి లేదా ఎంతో కొంత జరిమానా విధించో లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చో తోలుతారు. ఓకే, కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్లు వాడితే. లేదు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మేము తగ్గం అని గవర్నమెంట్ అండ్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే మాత్రం శిక్ష పడుద్ది. పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. అండ్ తను కూడా అంటే ఇద్దరం ఒకటే గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇద్దరు కెరియర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో తను ఎప్పుడు ఓకే అంటే నాకు కూడా ఓకే. చూస్తాము, కొంచెం టైం ఎక్కువేం తీసుకోమలే, కొంచెం తీసుకొని ఏంటి ఎలా జరుగుతుంది కెరియర్ ఎలా రన్ అవుతుంది దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అయితే ఏం అనుకోలేదు, బయటకు వచ్చా కదా ఇప్పుడు అనుకుంటా. 1% కూడా ప్లాన్ లేదు. ఒకవేళ ప్లాన్ ఉంటే నేను ఇంకా బాగా ఆడి నేను గెలిచేదాన్నేమో. నిజంగా నాకు అసలు ఏం ప్లాన్ ఏం లేదు. నేను కూడా వచ్చినప్పుడు చూశాను యూట్యూబ్లో కొన్ని ఇలా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు అలా చేసుకున్నారు. అసలు ఏం ప్లాన్ చేసుకోలేదండి. నేను ఫస్ట్ వీక్ నుంచి కూడా అదే మొత్తుకుంటున్నాను, నేను చేయలేదు అని. బట్ ఇంకా కొంతమంది అలా అనుకుంటున్నారు. సో ఓకే, నేనేంటని నాకు తెలుసు. అంటే ఫస్ట్ నుంచి మా అందరికీ తెలుసు మీరు అంతా బెస్ట్ ఫ్రెండ్స్. అసలు వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవద్దు, ఆంటీ గారు కూడా వచ్చి బుక్ చేసుకోవద్దని చెప్పిన తర్వాత కూడా బయట కొంచెం నెగిటివ్ కామెంట్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో మీరు ఎలా చెప్తారు ప్రేక్షకులు కామెంట్స్ కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బయట అంత నెగిటివ్ అవుతుందని హౌస్లో ఉన్న మాకు తెలియదు, నిజంగా తెలియదు. మమ్మీ వచ్చి చెప్పారు, నేను ఒప్పుకుంటాను. కానీ నాకు ఆ మూమెంట్లో ఏమనిపించిందంటే ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పిన తర్వాత మనం వెంటనే అది మానేసి అప్పుడు ఇంకా మన క్యారెక్టర్ ఏముంటుంది. ఫస్ట్ నుంచి ఇలా ఉన్న అమ్మాయి సడన్గా ఒకవేళ అలా మానేసాను అనుకో మీరే అంటారు, అమ్మ చూసారా వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది మానేసింది ఎంత యాక్టింగ్ చేస్తుంది అంటారు, అంతే కదా. సో నేను ఎప్పుడు నేను నాలా ఉందాం అనుకున్నాను, నాలాగా ఉన్నాను. సో టాప్ 5 వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేశారా నేను మీకు తెలిసిపోయింది సన్నికి చేస్తున్నాను? విన్ అవుతానని డెఫినెట్గా అందరికీ ఉంటుంది. బట్ నేనే స్టేట్మెంట్ పాస్ చేశాను కదా నువ్వు విన్ అవ్వాలి అని. నేను నిజంగా మనస్ఫూర్తిగా వాడు విన్ అవ్వాలని కోరుకున్నాను. నేను కూడా విన్ అవుతానేమో అని అనుకున్నాను. సన్నీ అయ్యాడు, దానికి కూడా హ్యాపీ. అండ్ సన్నీ అవుతాడని కూడా నాకు అనిపించింది. సో నాగార్జున గారు హోస్టింగ్ ఈ ఎన్ని రోజులు జర్నీ మీకు ఎలా అనిపించింది? ఫ్రెండ్స్ మీకు జెస్సీ బాగా ఫ్రెండ్ అయిపోయారు. సో బాండింగ్ ఎలా ఉంది? జెస్సీతో అయితే బాండింగ్ వేరుండే. మాదంతా క్యూట్ ఉంటుంది. వాడు ఊరికే నవ్వి చెప్పే అనడం అంటే ఒక టిప్. నాకు ఇంతవరకు ఉన్న ఫ్రెండ్స్లో అలాంటి ఫ్రెండ్ లేడు, వీడు ఒక్కడే ఫస్ట్ ఫ్రెండ్. బాగుంటుంది, చాలా బాగుంటుంది.